వెల్కమ్ టు మన క్లాస్ మను క్లాస్. ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యల చాప్టర్లో ఎక్సర్సైజ్లలోని కొన్ని సమ్స్ను చేద్దాం. తర్వాత రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యలో కానీ రెండు పూర్ణ సంఖ్యల మధ్యలో మరి అకర్ణీయ సంఖ్యలను ఏ రకంగా సంఖ్యారేఖపై గుర్తించడమో తెలుసుకుందాం. ఉదాహరణకి 1/2ను సంఖ్యారేఖ మీద గుర్తించడం ఎలా? సంఖ్యారేఖపై గుర్తించడం 1/2ను సంఖ్యారేఖ మీద ఏ రకంగా గుర్తిస్తాం మనం? ఫస్ట్ సంఖ్యారేఖ 0 1 2 -1 ఈ రకంగా సంఖ్యారేఖ ఉంటుంది. హారములో 2 ఉంది కాబట్టి మన యూనిట్ భాగాన్ని మనం రెండు భాగాలుగా చేయాలి. ఇందులో ఇది మనకేమవుతుందంటే 0/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 1/2 ఆ రకంగా మనం గుర్తించాలి. ఉదాహరణ 1 పరిశీలించిన ఉదాహరణ 2 చూద్దాం. 3/2ను సంఖ్యారేఖ మీద ఏ రకంగా సంఖ్యారేఖపై గుర్తించడం. ఈ 3/2ను సంఖ్యారేఖ మీద ఏ రకంగా గుర్తిస్తాం? ఇది మనకి అపక్రమ భిన్నం, అంటే ఇందులో పూర్ణాంక భిన్నం కూడా కలిసి ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని మీకు ఇంకొక మెథడ్లో చెప్పాలంటే 3/2ను మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటాం. 2 1 2 1 అంటే 1 పూర్ణాంకం 2/3 అని 2/1 పూర్ణాంకం 1/2 అని మనకి తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సంఖ్యారేఖను గీసిన తర్వాత మనం 0 1 2 గుర్తించిన తర్వాత -1 -2 గుర్తించిన తర్వాత ఇక్కడ 1 అంటే 1 కంటే ఎక్కువ 1 తర్వాత మనం ఈ 1/2ను గుర్తించగలిగితే ఆ రకంగా గుర్తించవచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా గుర్తించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ హారంలో 2 ఉంది కాబట్టి 0 నుంచి 1 అంటే ఒక యూనిట్ భాగాన్ని 2 సమభాగాలుగా విభజించాలి. ఇది ఒక యూనిట్ భాగాన్ని 2 సమభాగాలు చేసినాం, దీంట్లో 2 సమభాగాలు చేసినాం. ఇప్పుడు 3 సమభాగాలు తీసుకోవాలి. అంటే ఇక్కడ 0/2 1/2 2/2 3/2 అంటే ఇక్కడ ఇది మనకి కావాల్సిన పార్ట్ 3/2 అని 3/2 ఆ సంఖ్యారేఖ మీద ఆ రకంగా మనం గుర్తించాలి. లేదంటే డైరెక్ట్ గా గుర్తించడానికి ఈ 1 పూర్ణాంకం 1/2 కాబట్టి ఇది 1కి 2కు మధ్యలో ఉంటుంది కాబట్టి 0 1 2 అనేది గుర్తించేసి ఈ 1 పూర్ణాంకం 1/2 అనేది 1కి 2కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ 3/2 అని గుర్తించే పద్ధతి ఇది కూడా ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సంఖ్యలు ఉన్నప్పుడు ఈ రకంగా గుర్తించడం. పెద్ద సంఖ్యలు మనం ఒకసారి చూద్దాం. 29/6 ఉంది. 29/6 29 ఉదాహరణకి 29/6 దీన్ని సంఖ్యారేఖ మీద గుర్తించాలి. సంఖ్యారేఖపై గుర్తించడం ఇది లెక్క. దీన్ని ఏ రకంగా గుర్తిస్తాం? 29/6 29/6ని మనం 29/6ని మిశ్రమ భిన్నంలోకి ఫస్ట్ మార్దాం. ఎందుకంటే 29 భాగాలు చేయటం అనేది మనకు చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మనం ఏం చేస్తామంటే 29ను 6తో ముగిస్తే 6 4 24 5 మిగిలింది. సో 4 పూర్ణాంకం 5/6 అని మనకు తెలుస్తుంది. అంటే ఈ పూర్ణాంక భాగం 4 కాబట్టి మనం డైరెక్ట్ గా సంఖ్యారేఖను ఏం చేయొచ్చు అంటే 0 అనేది ఇది తీసుకొని ఇక్కడ 1 ఇది 2 ఈసారి 2 3 కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు మనకి. ఎందుకంటే 4 5 మధ్యలో ఉంటారు. అంటే 4కి 5కి మధ్యలో ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది. మధ్యలో ఉంటుంది.
ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యారేఖను మనం గీయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సంఖ్యారేఖ, ఇక్కడ 4 ఇక్కడ 5 గుర్తించేస్తాం. గుర్తించిన తర్వాత ఇప్పుడు ఈ 6 అంటే ఈ ఒక యూనిట్ భాగాన్ని 6 సమభాగాలు చేయాలి. అంటే మనం 5 గీతలు గీయాలి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 అయిపోయింది. చూడండి 3 6 గీతలు గీసిన, 5 గీతలు గీయాల్సింది. 1 2 3 4 5 అంటే ఒక భాగం, 2 భాగం, 3 4 5 6 భాగాలు. ఇలా 6 భాగాలుగా మనం గుర్తించాలి. 6 భాగాలుగా గుర్తించాలి. 1 భాగం, 2 3 4 5 6 అంటే 6 5 వరకు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో అంటే 4 నుంచి 5 మధ్యలో 4 పూర్ణాంకం 5/6 ఉంటుంది అంటే 29/6 4 5కు మధ్యలో ఉంటుంది అని అర్థం. ఇప్పుడు 6 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది 0/6, ఇది 1/6, ఇది 2/6, 3/6, 4/6, 5/6 అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పార్ట్ 5/6. ఇది అంటే 4 పూర్ణాంకం 5/6 సంఖ్యారేఖ మీద ఈ రకంగా గుర్తిస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 29/6. ఈ రకంగా మనం లేకపోతే సంఖ్యారేఖను మొత్తం పెద్దగా వేయవలసిన అవసరం ఉంటుంది. ఈ రకంగా 29/6 మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఇంకా ఈ ఒక్కొక్క సంఖ్యారేఖను పైన ఒక్కొక్క అకర్ణీయ సంఖ్యని గుర్తించడం కాకుండా కావలసినన్ని అకర్ణీయ సంఖ్యలను ఏ రకంగా గుర్తిస్తామో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి 1/2 3/2 మధ్యలో ఒక అకర్ణీయ సంఖ్యను ఉంచును. ఒక అకర్ణీయ సంఖ్యను ఉంచును. దీనికంటే ముందు ఉదాహరణ మనం 3 4ల మధ్య ఒక అకర్ణీయ సంఖ్యను ఎలా ఉంచుతామో తెలుసుకుందాం. అకర్ణీయ సంఖ్యను ఎలా కనుక్కుంటామో తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి ఏంటంటే 3 + 4 చేసి దాన్ని యావరేజ్ ఇస్తాం. అంటే అప్పుడు 3 + 4 7/2 అంటే 7/2 అనేది 3కు 4కు మధ్యలో ఉండే ఒక అకర్ణీయ సంఖ్య. అప్పుడు అది 7/2. ఇప్పుడు అలా కాకుండా ఈ 3కి 7/2కి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య కావాలి. 3కి 7/2కి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య కావాలి. అప్పుడు ఏం చేస్తాం? 3 + 7/2 /2 అంటే దీన్ని కాసాకు తీస్తే 3 రెట్ల 6 + 7 /2 అంటే 7 13/2/2 అంటే 13/4 వస్తుంది. అంటే వీటి మధ్యన 13/4 ఉంటుంది. ఈ రకంగా మనము 3 4ల మధ్యలో మనం ఒక అకర్ణీయ సంఖ్యను ఉంచినాం. మళ్ళీ వచ్చిన అకర్ణీయ సంఖ్యకి మళ్ళీ 3కు 7/2కి మధ్యలో ఒక అకర్ణీయ సంఖ్యను ఉంచినాం. అలా కాకుండా ఇప్పుడు 1/2 3/2కి మధ్యలో ఎలా ఉంచుతాం? చూడండి, 1/2 చిన్నది, 3/2 పెద్దది దీనికంటే. కాబట్టి 1/2 తర్వాతనే 3/2 వస్తుంది. కాబట్టి సరే, మనకి ఇక్కడ ఒక ఇవన్నిటిని పరిశీలిస్తుంటే ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఏ అనేది బి అనేది 2 పూర్ణ సంఖ్యలు అయితే, లేకపోతే 2 అకర్ణీయ సంఖ్యలు అనుకుంటే అకర్ణీయ సంఖ్యలే అనుకుందాం. అకర్ణీయ సంఖ్యలే అంటే ప్రతి పూర్ణ సంఖ్యను కూడా అకర్ణీయ సంఖ్యగా రాసుకోవచ్చు. PYQ రూపంలో అకర్ణీయ సంఖ్యలే అని అనుకుంటే ఈ వీటి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్య a + b/2 అనేది మనకు తెలుస్తుంది. దీన్ని సగటు పద్ధతి అంటాం. ఏమంటాం? సగటు పద్ధతి. ఈ సగటు పద్ధతి ద్వారా అకర్ణీయ సంఖ్యలను మనం గుర్తించవచ్చు. ఈ సగటు పద్ధతిన మనం కొన్ని అకర్ణీయ సంఖ్యలను మాత్రమే ఈజీగా గుర్తించవచ్చు.
వందల వరకు అకర్ణీయ సంఖ్యలను సగటు పద్ధతిన కనుక్కోవడం అనేది శ్రమతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీనికి మనం వేరే పద్ధతి కూడా, మనం ఎక్కువ సంఖ్యలో అకర్ణీయ సంఖ్యలను కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం వేరే పద్ధతిని చూద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకి -3కి 0కి మధ్యలో నువ్వు ఒక 12 అకర్ణీయ సంఖ్యలు ఉంచు. అకరణీయ సంఖ్యలను ఉంచడం ఎలా తెలుసుకుందాం. ఇప్పుడు 12 అకర్ణీయ సంఖ్యలను ఉంచడం అనేది ఇక్కడ మనం మరో పద్ధతిలో మనం ఏం చేస్తామంటే -3 దీన్ని ఏం చేస్తామంటే దీన్ని -3/1 అంటే దీన్ని 10/10తోని మనం గుణిస్తాం. అంటే 30/10. అదే రకంగా 0/0ను 10/10తో గుణిస్తే మనకు వచ్చేది 0నే వస్తుంది. అంటే -30/10కి 0కి మధ్యలో మనం అకర్ణీయ సంఖ్యలను గుర్తించాలి. అంటే దీనికంటే ముందు ఏమొస్తుంది మనకి అంటే మనం దీనికంటే ముందు ఏమేమి వస్తాయంటే -29/10, -28/10, -27/10, -26/10, -25/10. ఈ రకంగా మళ్ళీ మనకి ఎన్ని 12 కావాలి, 1 2 5 అయినాయి. ఈ -24/10, -23/10 ఇట్లా మనం 12 కావాల్సిన అకర్ణీయ సంఖ్యలు ఈ రకంగా మనం గుర్తించుకోవచ్చు. మళ్ళా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలిద్దాం. ఉదాహరణకి మనం పెద్ద లెక్కను తీసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు 5/9 9/10 ఇలా మధ్య 100 అకర్ణీయ సంఖ్యలు ఉంచాలి. ఇలా మధ్య 100 అకర్ణీయ సంఖ్యలు ఉంచు. అకర్ణీయ సంఖ్యలను ఎలా ఉంచాలి ఉంచుము. ఇది లెక్క. దీని సాధన ఏం చేస్తాం? దీని సాధన మనం చేద్దాం. ఇప్పుడు మనకు మామూలుగా అయితే 5/9 9/10కి మధ్యలో మనకేంటంటే 6/9 7/9 8/9 9/9 ఆల్రెడీ ఉంది. 6 7 8 3 మాత్రమే ఉంచొస్తాయి. కానీ మనకు 100 అకర్ణీయ సంఖ్యలు కావాలి. ఎలా కావాలో చూద్దాం మనం. ఇప్పుడు ఈ 100 అకర్ణీయ సంఖ్యలు కావాలంటే నేను 5/9ని 10/10తోని మనం మల్టిప్లై చేస్తున్నాం. లవహారాలను ఒకే సంఖ్య గుణిస్తే విలువ మారదు. 15 50, 50/90 మధ్యలో ఈ 9/10ని కూడా 10/10తో గుణిస్తే మనకేమైంది 90/100 అయింది. అంటే 50/90కి 90/100కి మధ్యలో మనం 100 అకర్ణీయ సంఖ్యలు ఉంచగలుగుతామా? ఇందులో కూడా 100 అకర్ణీయ సంఖ్యలు మనం ఉంచలేకపోతున్నాం. మామూలుగా అయితే ఎందుకు ఉంచలేకపోతున్నాం? 49/90 కదా, 50 అంటే 51/90, 52/90 ఇలా రాసుకుంటూ పోతే మనకి 39 నంబర్లే వస్తాయి. 39 నంబర్లే వస్తాయి. కానీ మనకి ఎన్ని కావాలి? 100 కావాలి. 100 కావాలి, 39 వస్తుంది. కాబట్టి ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలానే ఉంచండి. ఈ 5/9ని మనం 100/100 చేత గుణిస్తాం. అప్పుడు ఏమైతుంది? 500/900 అవుతుంది. అదే రకంగా 9/10ని 100/100 చేత గుణిస్తాం. అప్పుడు ఏమైతుంది? 900/1000 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ 500/900కి తర్వాత 900/1000కి మధ్యలో మనం 100 అకర్ణీయ సంఖ్యలను ఈజీగా ఉంచొచ్చు. ఎందుకంటే 501/900,
502/900. అలా 900 కంటే 899 వరకు కూడా మనం రాసుకుంటూ తీసుకెళ్ళచ్చు. అంటే 100 అకర్ణీయ సంఖ్యలను సులభంగా రాయవచ్చు. ఇలా మనం ఒక పద్ధతితో ముందుకు వెళ్తూ ఉండవలసి వస్తుంది. ఆ రకంగా మనం ఎన్ని అకర్ణీయ సంఖ్యలను, కొన్ని వేల అకర్ణీయ సంఖ్యలు కూడా 2 అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఉంచొచ్చు అనేది సత్యాన్ని మనం తెలుసుకోగలిగినాం. తర్వాత p/q రూపంలో కొన్ని సంఖ్యలను ఎలా రాయటం అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అయినా ఇంకా ఒక అభ్యాసంలో ఉన్నటువంటి కొన్ని లెక్కలను మనం చేద్దాం. ఇక్కడ p/q రూపంలో మనం కొన్ని అకర్ణీయ సంఖ్యలను p/q రూపంలో రాద్దాం. అది అభ్యాసము 1.3లో మనకి ఇక్కడ ఒకటి ఇచ్చిండు. ఏంటంటే 0.176 ను p/q రూపంలో రాయము. ఇప్పుడు దీని సాధన చాలా సింపుల్. ఏముంటుందంటే 0.176/1 అనుకో. దీన్ని పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 1000తో పైన కింద గుణిస్తే మనకి ఏమవుతుందంటే ఈ స్థానము ఇక్కడికి వచ్చేస్తుంది, 176 అవుతుంది. ఇది 1000 అవుతుంది మనకి. దీన్ని మనం సింపుల్గా భాజనీయత సూత్రాలు ఉపయోగించి మనం సింప్లిఫై చేయొచ్చు. 1ల స్థానంలో 0 ఉంది, 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఇది 2 ఎకంతో పోతుంది. కాబట్టి 2×16, 2×16, 2×5=00 అంటే 88/500. మళ్ళీ 1ల స్థానంలో ఉన్న సంఖ్య 2 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం భాగించబడుతుంది. 2×2=2×2=2×5=0. మళ్ళీ పోతుంది 2×2=2×2=2×5. ఇప్పుడు 1ల స్థానంలో 5 ఉంది, 1ల స్థానంలో 2 ఉంది, పోదు కాబట్టి 22/125గా మనం రాసేసి ఉంచుతాం. దీన్ని p/q రూపంలో రాయటం అనేది అంటుతాం. ఇకపోతే ఇంకా అదే రకంగా అభ్యాసంలో ఉన్న అన్ని లెక్కలు కూడా మీకు అన్ని మోడల్స్ కవర్ అయినాయి. మీరు అన్ని లెక్కలు చేయగలుగుతారు. ఈ చాప్టరు ఇంతటితో మనం పూర్తి చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో చాప్టర్లో కలుస్తాం.